ఈరోజు దేవుని హస్తము అనేటువంటి టాపిక్ మీద మనం వాక్యం చెప్పుకుందామండి. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరమందు ఆసీనుడు అయినటువంటి ఓ దేవ, మిక్కిలి నన్నగల తండ్రి, ప్రేమమూర్తి, కరుణామయ తండ్రి, నీ యొక్క వాక్యమును ధ్యానించబోచు ఉండగా మీ ఆత్మను నా యందు ఉంచి ప్రతి మాటను పలికించండి. పలికే ప్రతి మాట మీకు ఘనతగాను మహిమగాను చెల్లుబాటు చేసుకొనండి. వినుచున్నటువంటి బిడ్డలు, చూస్తున్నటువంటి బిడ్డలు చక్కగా గ్రహించుటకు కావలసినటువంటి శక్తిని మీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డకు అనుగ్రహించి, ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందినట్లు ప్రతి బిడ్డను దీవించగలరని, సమస్తమును మీ చేతిలో ఉంచుకొని మీరే అధ్యక్షత వహించి నడిపించుకోగలరని, ఈ కొద్ది మనవులు మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ దివ్య పాద పద్మముల చెంత అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయములో 25వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నానండి. దేవుని హస్తము టాపిక్. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యేసుక్రీస్తు యేసుక్రీస్తును చుట్టుముట్టి యూదులందరూ కూడా, ఇదిగో మేము ఎదురు చూస్తున్నటువంటి యెషయావు లేదా క్రీస్తు నీవేనా అని అడుగుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఆ యూదులతో చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ఏమని చెప్తున్నారు? ఇదిగో నేను మీతో చెప్పాననుకోండి, మీరు నమ్మటల్లేదు. నేను నా తండ్రి నామమందు చేస్తున్నటువంటి పనులన్నిటిని నీవు చూసినట్లయితే, ఆ పనులన్నీ కూడా నేను చేస్తున్నటువంటి పనుల గురించి నేనే క్రీస్తునని సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. ఇంకేం చెప్తున్నాడు అయితే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏం చెప్తున్నారండి? ఇదిగో నేను నా తండ్రి నామాన నేను చేస్తున్నటువంటి పనులను ఏవి కూడా మీరు చూస్తున్నారే కానీ వాటిని నమ్మటంలా. కానీ నేను చేస్తున్నటువంటి తండ్రి నామాన చేస్తున్నటువంటి ప్రతి మాట కూడా నా గురించి నేనే క్రీస్తునని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే, మీరు నా తండ్రిని నమ్మటం లేదు కనుక నేనెవరిని అనేది మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నా గొర్రెలైతే నన్ను వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నన్ను వెంబడిస్తాయి. అవి ఆ గొర్రెలు ఏవి, ఎక్కడున్నవి, నా గొర్రెలు ఏవి అనేది కూడా నేను గ్రహించుకోగలుగుతాను. వాటిని నా తండ్రి నాకు అప్పగించాడు. వాటిని నా చేతిలో నుంచి ఎవరు అపహరింపడు అని చెప్తూ ఉన్నాడండి ఇక్కడ. అంటే ఇక్కడ గొర్రెలు ఎవరంటే మనుషులే అని చెప్పి ఎహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో రాసిందండి. 36వ వచనంలో. ఇక్కడ ఈ మనుషులను గొర్రెలతో పోలుస్తూ ఉన్నారు. వాటికున్నటువంటి సాధుత్వాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఇవి మంచి ఫలితాలనిచ్చేటువంటివిగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాలు. అలాంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి మనుషులను ఆయన నా గొర్రెలు అని పిలుస్తూ ఉన్నారు. ఇవి నా స్వరాన్ని వింటాయని చెప్తున్నారు. నా గొర్రెలు కూడా నేనెక్కుతాను. వాటిని నా చేతిలో నుంచి ఎవ్వరు అపహరింపలేడు అంటున్నారు. ఎందుకు అపహరింపలేడు? అంటే దానికి కూడా కింద చెప్తున్నాడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. నా తండ్రి ఈ గొర్రెలను నాకు అప్పచెప్పాడండి. నా తండ్రి ఎంత గొప్పవాడంటే ఇంత అని చెప్పలేనటువంటి, వర్ణింపలేనటువంటి గొప్పవాడు. అలాంటి వ్యక్తి చేతిలో నుండి నా గొర్రెలను నాకు అప్పజెప్పినటువంటి ఈ గొర్రెలను ఎవరు అపహరింపలేరని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క హస్తంలో నుండి లేదా క్రీస్తు యొక్క హస్తంలో నుండి ఆయన యొక్క బిడ్డలను, విశ్వాసులైనటువంటి మనలను ఎవ్వరు అపహరింపలేడు. సాతాను మనల్ని దోచుకోలేదు. సాతాను మనల్ని కబళించలేదు అని చెప్తుందండి ఇక్కడ వాక్యం.
ఇంకోటి చూసినట్లయితే యెషయా గ్రంథము 49 అధ్యాయంలో 16 వచనము ఈ విధంగా చెప్పబడుతూ ఉందండి. చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడండి. ఎందుకని ఈ గొర్రెలున్నాయి చూశారు. ఈ గొర్రెల నుంచి ఎవరండి? మనుషులే. ఎవరండి వాళ్ళు? ఎవరైతే క్రీస్తుని విశ్వసించి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారో, ఆయన స్వరం వింటూ ఉన్నారో వారిని గురించి చెప్తున్నాడండి. వారిని ఆయన యొక్క అరిచేతులలో ఆయన చెక్కుకున్నాడండి. అంతేకాదు మన యొక్క ప్రాకారములు మొత్తం కూడా నిత్యము ఆయన ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడండి. ప్రాకారములంటే గోడలు లేదా కోటలని కాదండి ఇక్కడ. ఇక్కడ ఏమని చెప్తుందంటే నీ యొక్క ప్రవర్తనని, నీ యొక్క చరిత్ర, మంచి చరిత్రను గురించి చెప్పటానికి గురించి చెప్తుంది. అంటే నీవు చేస్తున్నటువంటి ప్రతి మంచి క్రియ కూడా దేవుని యొక్క దృష్టిలో ఆయన ఎదుటనే ఉన్నాయి. ఆయన నుంచి నీవు ఏ విధంగాను తప్పించుకోలేని వంటి వాడివిగా ఉన్నావు. నీ క్రియలు మొత్తం ఆయనకు తెలుస్తూ ఉన్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేను ఎందుకంటే ఆయన కోసం నిన్ను రూపించాడండి. ఆయన అరిచేతిలో ఆయన పోలుగుతో నిన్ను చెక్కుకొని ఉన్నారు. ఇంకో చోట చెప్తున్నాడు కీర్తనలో 119లో 73వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. మనకు రూపు ఏర్పరిచింది ఎవరండి? యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవుడే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తే నన్ను ఏర్పాటు చేశాడు. కనుక మనము అంటే ఆయన గొర్రెలమైనటువంటి మనము, ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి మనము, ఆయన యొక్క ఆజ్ఞలను నేర్చుకోవటానికి మనం బద్ధులమై ఉండాలి. అందుకోసము ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆయన చేతులే మనలకి రూపాన్నిచ్చింది, మనల్ని చెక్కి ఉన్నది అని చెప్పాలి. మొదటైతే ఏం చెబుతున్నాం? ఏ సాతాను కూడా మనల్ని దేవుని యొక్క హస్తం నుండి అపహరించలేడని చెప్తున్నాం. ఇక్కడ అదే విధంగా ఏం చెబుతున్నామండి? మనకు అసలు రూపాన్నిచ్చింది, మనకు ఒక దేహాన్నిచ్చింది, మనకి కొన్ని లక్షణాలు ఆయన యొక్క పోలికని ఇచ్చింది, ఆయన అరిచేతులు రూపొందించింది ఆయన అని చెప్తూ ఉన్నామండి. ఇంకో చోట చెప్పినట్లయితే ఏబు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయము 18వ వచనం నుంచి ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. మనకి ఏదైనా ఆయన్ని మర్చిపోయి మనం నడిచినట్లయితే, ఆయన ఆజ్ఞలను అతిక్రమించినట్లయితే, మనల్ని గాయపరిచేటువంటి వాడు ఆయనే, మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు కూడా ఆయనే. ఎందుకంటే మనం సరైనటువంటి పద్ధతులు, కట్టుబాటులు నడవాలని మనకి శిక్షణనిస్తూ ఉంటాడనమాట. తిరిగి మనము ఆయన యొక్క ఆజ్ఞానుసారం నడిచే విధంగా ఆయన చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మనల్ని గాయపరచడమే కాకుండా స్వస్థపరిచేటువంటి చేతులు కూడా, హస్తాలు కూడా ఆ దేవునివే. ఇంకేం చెప్తున్నాడంటే 6 బాధలలో నుండి ఆయన నిన్ను రక్షించును. 7 బాధలు కలిగినను కీడు నీకు తగలదంటున్నాడు. ఎన్ని బాధలొచ్చినా 6 బాధల నుండి నిన్ను రక్షించేది ఆయనే. 7 బాధలొచ్చినా కూడా ఏ బాధ కూడా నీకు తగిలి నీకు ఆపదను కలిగించదు. ఎందుకంటే ఆయన హస్తము నీకు తోడుగా ఉంది. దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. ఇంకేమి చెప్తున్నాడు చూడండి. క్షామకాలమున మరణము నుండియు, యుద్ధమున్న ఖడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును. కరువొచ్చిందనుకోండి, ఏ విధమైనటువంటి సౌఖ్యాలు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనుకోండి, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నీకు ఆపద లేకుండా నిన్ను రక్షించేటువంటి వాడు ఆయనే. అదే విధముగా ఏదైనా సమస్య వచ్చి యుద్ధములు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కూడా ఖడ్గబలము నుండి, కత్తుల బారి నుండి, ఏ విధమైనటువంటి ఆపదల నుండి రక్షించేటువంటి హస్తము మన తండ్రి అయినటువంటి యెహోవాదే. ఆయన మనల్ని అన్ని కరువుల నుంచి రక్షిస్తాడు. అన్ని సమస్యల నుంచి మనల్ని రక్షించేటువంటి దేవుడు. ప్రళయం వచ్చినా కూడా ఆయన మనకి చాటుగా ఉండి ఆయన రెక్కల నీడన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన హస్తాల కింద మనము దాగి ఉంటాం అన్నమాట. ఇంకో చోట చెప్తున్నాడు. అంటే స్వస్థపరిచేది ఆయనే, గాయపరిచేది ఆయనే. మనల్ని కాపాడేది ఆయనే, కరువు కాటకాల నుంచి తప్పించి మనల్ని ఆయన యొక్క హస్తాల కింద, ఆయన యొక్క నీడల కింద మనల్ని రక్షించేటువంటిది ఆయనే.
ఇంకో చోట చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్తలో చెప్తున్నాడు 13వ వచనం నుంచి, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి అంటున్నాడు. చిన్న బిడ్డల్ని కొంతమంది తల్లిదండ్రులు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తే ఆయన్ని విసిగిస్తున్నారని చెప్పి తీసుకొచ్చినటువంటి వారిని ఆయన శిష్యులు గద్దిస్తూ ఉన్నారండి. గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు ఏమని చెప్తున్నాడో చూడండి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అంటున్నారండి. ఎందుకని పసితనములో ఉన్నారు. మంచి చెడులు తెలియనటువంటిది, పాపమంటే ఎరగనటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి నిష్కలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ బిడ్డలను నా యొద్దకు రానియండి, ఎవరు వారిని ఆటంకపరచవద్దు అని చెప్పి ఆ చిన్న బిడ్డలను దేవుని రాజ్యము అంగీకరింపిన వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపుడు కానీ ఈ బిడ్డలు ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెబుతున్నాడండి. అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించెను అని చెప్తున్నాడు. ఎవరైతే నిష్కలమైనటువంటి, పాపము లేనటువంటి, దోషాలు లేనటువంటి పసిబిడ్డల యొక్క హృదయాల లాంటి హృదయాలు కలిగినటువంటి వారిని ఆయనే తన యొక్క చేతులతో ఆశీర్వదిస్తారండి. ఎందుకంటే ఆ పసిబిడ్డలే ఇప్పుడు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకునేది. అలాంటి హృదయాన్ని కలిగినటువంటి మనం కూడా దేవుని చేత ఆయన హక్కుని చేర్చుకోబడి ఆయన యొక్క హస్తాల క్రింద మనము ఆశీర్వదింపబడుతూ ఉంటాం. చూడండి, రక్షించేటువంటి హస్తం తండ్రి అయినటువంటి క్రీస్తుది, యెహోవా దేవునిది, రక్షించేటువంటి హస్తము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనములో 28 నుంచి చదువుదామండి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. చూడండి, యేసుక్రీస్తు చీకటిలో ఆ సముద్రం పైన, ఆ గలిలయ సముద్రం పైన నడిచి వస్తూ ఉండగా చీకటిలో చూసి ముందు దెయ్యమైన భయపడిన తర్వాత యేసుక్రీస్తు నేనని చెప్పినప్పుడు, అయ్యా యేసుక్రీస్తు నీవే కదా, అయితే నేను వస్తాను అని చెప్పి క్రీస్తు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నీళ్ళపైన నడిచాడండి ఆయన. నడిచి కొంత దూరం నడిచిన తర్వాత చుట్టూ చూసేదానికి నీళ్ళు అయిపోయేదానికి భయపడ్డాడు. భయపడటం వలన ఏం జరిగింది? ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు నీకు అవకాశం ఇచ్చిన, రమ్మని చెప్పి నడుస్తూ ఉన్నా ఆయన నమ్మి కూడా కొంత దూరం వెళ్ళి నీ జీవితంలో కొంత దూరం నడిచి అనుమానించి ఆపదలు వచ్చినప్పుడు నీవు క్రీస్తుది ఉన్నాడనేటువంటి ధైర్యం విడిచినప్పుడు నిన్ను ఆపద, నిన్ను కష్టాలు, నిన్ను ఇబ్బందులు ముంచేస్తాయి. క్రీస్తుని నమ్ముకో, ఆయన మీద విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం కలిగి ఉన్నట్లయితే పేతురు ఆ నేలపైన నడిచి క్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగేవాడు. ఎప్పుడైతే చుట్టూ ఉన్నటువంటి గాలిని, నీటిని చూసి మునిగిపోతానని విశ్వాసం కోల్పోయాడో వెంటనే అతను మునిగిపోవటం ప్రారంభించాడు. అయితే వెంటనే ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించమని చెప్పి క్రీస్తుని వేడుకనగా చెయ్యి అందించి, ఆయన హస్తాన్ని అందించి పేతురుని రక్షించాడు. అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ సమయంలోనైనా నీవు దేవుని ఎరిగి, దేవుని నాకు ఉన్నాడని తెలుసుకొని, ఆయన కోసం నువ్వు ఎదురు చూసి కేక వేసినట్లయితే నీకు చెయ్యి అందించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఆయన హస్తం అందించి నిన్ను సంరక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. నిన్ను కాపాడి హక్కును చేర్చుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకొని విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన చెంతే మనము, ఆయన అడుగుజాడల్లోనే మనము నడుస్తూ ఉండాలి. తర్వాత ఆయన హస్తాల్లో సుఖ సంతోషాలు ఉన్నాయండి. ఆయన హస్తాల్లో సుఖ సంతోషాలు ఉన్నాయి. కీర్తనకారుడు రాస్తున్నాడు 16వ అధ్యాయం 11వ వచనములో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు,
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలోని నిత్యము సుఖములు కలవంటున్నాడండి. ఎవడైతే దేవుని అంగీకరించి దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ ఉంటారో వాళ్ళకి జీవ మార్గాన్ని తెలియజేస్తాడండి. అంటే నీ జీవానికి, నీ ప్రాణానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపద ఉండదు. నువ్వు నడిచేదే జీవం అనేటువంటి మార్గంలో నడుస్తూ ఉంటావు. ఆయన యొక్క సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి సంతోషాలకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కన్నీళ్లు ఉండవు. నీకు కన్నీరు వచ్చినట్లయితే తుడిసేటువంటి దేవుడు నీకు ప్రక్కనే ఉంటాడండి. నీకేదైనా ఆపదలొచ్చినట్లయితే నిన్ను కాపాడటానికి అందించేటువంటి హస్తము దేవుని యొక్క హస్తము నీకు దగ్గర ఉంటుందండి. అంతేకాదు ఆయన యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములుండునంటున్నాడు. ఆయన యొక్క కుడి భాగాన ఆ కుడి భాగంలో నువ్వు చేరినట్లయితే, ఆయన కుడి భాగంలో చేరినటువంటి గొర్రె పిల్లలమైనట్లయితే, గొర్రెలమైనట్లయితే మనము నిత్య సుఖాలను పొందగలుగుతాము. ఆయన యొక్క కుడి హస్తము అంత గొప్పది. ఆయన యొక్క దక్షిణ హస్తమే క్రీస్తై ఉన్నారు. ఆయన యొక్క దక్షిణ హస్తం క్రింద మనకు సుఖ సంతోషాలు దొరుకుతాయి. తర్వాత చూద్దామండి. శిక్షించే హస్తము. శిక్షణ కూడా ఇస్తాడండి మనకి. ఏమని చెప్తున్నాడు? హెబ్రీయులు 10వ అధ్యాయము 30, 31 వచనాలు చదువుదామండి. పగ తీర్చుట నా పని. నేనే ప్రతిఫలము ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా! జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడండి. ఎందుకంటే నీకు ఆపద వచ్చినా, నీ మీద శత్రువులు పడి నిన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నా, నీకు కష్టం వచ్చినా, నీవు నన్ను నమ్మినట్లయితే నా చెంతకు వచ్చి నీ యొక్క భారాన్ని, నీ యొక్క కష్టాన్ని నాకు అప్పజెప్పినట్లయితే, నీ తరపున నిలబడి, నీకు ఉత్తరవాదిగా నిలబడి, నీకు నీ పగని తెచ్చటం అనేది నా పని. నీ పని కాదు. అంటే నీ తరపున నేనే యుద్ధం చేయగలను. నీ తరపున నేనే వేద్యమేయగలను. నీ తరపున నేనే నిలబడి నీకు అడ్డుగా ఉండి నిన్ను రక్షించేటువంటి వాడిగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడండి. ఎందుకంటే ప్రతిఫలాలను ఇచ్చేటువంటి దేవుడు, తీర్పును తీర్చేటువంటి దేవుడు. ఆయనకంటే మించినటువంటి తీర్పు లేదండి. ఆయన న్యాయాధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన చెంతకు రాగలిగి ఉండాలండి. ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నారు. జీవము గల దేవుడై ఉన్నాడు. ఆయన చేతులలో పడటం, ఆయన హస్తంలో పడటమంటే చాలా భయంకరం. కాబట్టి ఆయన చెంతకు దుష్టులు చేరలేరండి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మంచి గొర్రెలు, సాధుత్వం కలిగినటువంటి గొర్రెలు మాత్రమే ఆయన చెంతకు చేరుతాయి. ఆయన చేత రూపింపబడినటువంటి గొర్రెలు మాత్రమే ఆయన చెంతకు చేరుతాయి. ఆయన్ని విశ్వసించినటువంటి గొర్రెలు మాత్రమే ఆయన చెంతకు చేరుతాయి. ఆ గొర్రెలే మనమై ఉన్నాము. మనల్ని పుట్టించినటువంటిది కీర్తనాకారుడు వందవ కీర్తనలో రాసినట్లుగా ఆయన చేత మనము పుట్టింపబడినటువంటి వారమని చెప్తున్నాడండి. ఆయన చేత మేపబడేటువంటి గొర్రెలు అని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మనము ఆయనను నమ్మినట్లయితే మనకు తప్పు చేసినప్పుడు శిక్ష విధించి సరైన సన్మార్గంలో పెట్టి అటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయము 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన గద్దిస్తాడండి. ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు తప్పు చేసినట్లయితే శిక్షించి సరైనటువంటి క్రమ పద్ధతిలో పెట్టి పెంచే దేవుడిగా ఉన్నాడండి ఆయన. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. తప్పుడు సహజమండి. ఎందుకంటే తప్పు లేనటువంటి వాడు ఎవరు లేమండి. అందరూ తప్పులు చేసినటువంటి వాళ్ళమే. కాబట్టి నీ తప్పు తెలుసుకొని నువ్వు మారు మనసు పొందినట్లయితే నిన్ను శిక్షించి సన్మార్గంలో పెట్టగలిగినటువంటి దేవుడు. ఆయన హస్తం అంత గొప్పది. ఇంకో చోట చెప్తున్నాడు, కాపు కాసేటువంటి దేవుడండి. కాపు కాసేటువంటి దేవుడు. చూడండి, ఇర్మీయా గ్రంథంలో చూస్తున్నాడు 6వ అధ్యాయము 17వ వచనంలో, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బోరతోని వినపడుచు ఉన్నది అంటున్నాడండి. అంటే
నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి ఆపద కలిగినటువంటి ప్రాంతాలకెళ్ళినా, చీకట్లు వెళ్ళినా, దారి తెన్నులన్నీ తెలియనటువంటి దారిలో వెళ్ళినా సరే, గాఢాంధకారపు లోయలలో నువ్వు ప్రవేశించినా సరే, మరణ ఛాయలు కలిగినటువంటి ప్రదేశంలో నీవు ప్రవేశించినా సరే, నీకు కావలిగా నేనొక దూతని పెడుతున్నానంటున్నాడు. 34 కీర్తనలు 34 ఏడవచనంలో చూస్తున్నాడు. నీకు ఒక దూతని కావలి ఉంచుతున్నాను అని. కాబట్టి మనము ఆయనను నమ్ముకున్నట్లయితే నిత్యము మనల్ని కాయటానికి మనకి దెబ్బ తగిలిద్ది అనుకుంటే ఎత్తి పట్టుకొని సంరక్షించేటువంటి దూతలను మనకి కావలి ఉంచాడండి. కీర్తనాకారుడు 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నారు. ఆఖరి వచనమండి. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎన్ని ఆపదలున్నాయో తెలుసు కదా! ఇన్ని ఆపదలున్నాయి. మనం ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాం. ఈ లోకాధిపతి అయినటువంటి సాతాను సింహం గర్జించేటువంటి సింహంలాగా మన మీదకి పడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ విధంగా మనల్ని కబళహించాలని చెప్పి కాచుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు వేడుకో. ఏంటి? అయ్యా! ఒకడు తన కన్నుపాపను ఏ విధంగా కాపాడుతాడో ఆ విధంగా నన్ను కాపాడని దేవుడిని వేడుకో. ఆయన హస్తమును నిన్ను కార్చేటువంటిదిగా ఉంది. అంతేకాదు, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి నన్ను కాపాడుము. ఎవరైతే దుష్టులొచ్చారో, నిన్ను చంపాలనుకుంటున్నారో, నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో, అలాంటి వారు వస్తారేమో. నువ్వు వెంటనే ఆయన హస్తాల కిందకి వెళ్ళి, ఆయన చేతుల కిందకెళ్ళి, ఆయన వేడుకున్నట్లయితే నిన్ను కాపాడేటువంటి దేవుడు. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ కింద నన్ను దాయము. ఎప్పుడైతే ఆపదలొస్తాయో, కష్టాలొస్తాయో, ఇబ్బందులొస్తాయో, అప్పుడు మనము వేడుకున్నట్లయితే ఆ దేవుని యొక్క హస్తము నిత్యము మనకు తోడుండేట్టుగా ఉంటుంది. మనల్ని ఏ సాతాను అపహరింపలేదు. ఆయన అరచేతులే మనకు ఒక ఊపిరిచ్చి ఆయన పోలికను కల్పించాయి. ఆయన చేతిలో నుండి మనకు కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి స్వస్థతలు మనకు వస్తాయి. ఆయన మనల్నే కాదు, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన మనల్ని, మన బిడ్డలని, మన బిడ్డల బిడ్డల తరాన్ని ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన హస్తాలే మనల్ని రక్షించేటువంటివి. నిత్యము ఆయన చేతుల ద్వారా మనకు సర్వ సుఖాలు, సంతోషాలు కలుగుతా ఉంటాయి. మనల్ని ఒక పద్ధతిలో పెట్టగలిగేటువంటి హస్తాలు ఆయనవి. కాబట్టి ప్రతి నిత్యము ఆయన యొక్క కాపుదలలో ఉండటానికి నమ్మకంగా, విశ్వాసంతో ఆయన చెంతకు చేరి ప్రతి బిడ్డ ఆయన యొద్ద నుండి సకల విధములైనటువంటి మేలులు పొందాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి నన్నది తండ్రి, ప్రేమమూర్తి, కరుణామయ తండ్రి, ఇప్పటి వరకు మీరు నాచే పలికించినటువంటి ప్రతి వాక్యమును వినినటువంటి బిడ్డలను, దానిలోని భావమును గ్రహించగలిగినటువంటి బిడ్డలను, ఈ వాక్యమును వింటూ చూస్తూ ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబములను, వారి బిడ్డలను నీ యొక్క రెక్కల మాటను ఉంచుకొని వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలను తీరుస్తూ వారికి తండ్రిగాను, దేవుడిగాను ఉండి ప్రతి బిడ్డను నీ యొక్క కాపుదలలో నీ యొక్క కంచి పాపలాగా కాచి కాపాడుకోగలవని ఈ కొద్ది మనవులు మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ దివ్య సముఖములో అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.